న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. ముందస్తు టికెట్ల ప్రకటనపై ప్రతిపక్షాల కామెంట్లపై మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ముందస్తు టికెట్ల ప్రకటనతోటి ప్రతిపక్షాలని కకావికలమయ్యాయని, బీఆర్ఎస్ లో అసంతృప్తి వస్తుందని అనుకున్న వారికి ఆశాభంగమైందని అన్నారు. నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి నకరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం రాజీనామా చేశారు. వీరేశం మాట్లాడుతూ బీఆర్ఎస్ లో తనకు ఉన్న బంధం తెగిపోయిందన్నారు. రాజీనామా లేఖను అనుచరులు, నియోజకవర్గ ప్రజల ముందు ఉంచానన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న దారుణాలపై బహిరంగ చర్చకు బీఆర్ఎస్ నేతలు సిద్ధమా అని ప్రశ్నించారు. హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు కదం తొక్కారు. తమను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా రోడ్డుపై ధర్నాకు దిగారు. కిరాణా దుకాణాలలో గంజాయి విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ స్టేట్ నార్కోటిక్ యాంటీ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. దాదాపుగా 10 మంది వరకు ఫెడ్లర్లు ఉన్నారని తెలిపారు పోలీసులు. గౌతమ్ సింగ్ అనే వ్యక్తి నానక్ రామ్గూడలోని కిరాణా షాప్ నడుపుతూ అక్రమ వ్యాపారం చేస్తున్నాడని తెలిపారు. మదనపల్లె మార్కెట్ యార్డ్ నందు షాపింగ్ కాంప్లెక్స్, ఆర్వో ప్లాంట్లు, మరుగుదొడ్లు, అదనపు బోర్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. మదనపల్లె మార్కెట్ యార్డ్ నందు వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో రోడ్డు ప్రజల సౌకర్యాల కోసం తాను పోరాటం చేస్తున్నట్లుగా జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే చెప్పింది చేయడానికి పోలీసు బలగం అంతా జరిగిందని విమర్శించారు. ఇక ఈ కార్యక్రమంలో 3 రోజుల్లో పోలీసులకు అయినటువంటి ఖర్చు 25 లక్షలని చెప్పారు. ఇదే డబ్బుతో జూనియర్ కాలేజీ కాంపౌండ్ వాల్ నిర్మించొచ్చని అన్నారు. దొంగ ఓట్ల విషయంలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ దొంగ ఓట్లపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఒంగోలు నియోజకవర్గంలో దొంగ ఓట్లు తొలగించాలని అధికారులకు దండం పెట్టి చెప్పానని మాజీ మంత్రి బాలినేని తెలిపారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీ చైర్మన్ ఎవరండి? వాళ్ళ కూతురు వివాహం ఏ మత సాంప్రదాయంగా చేశారు అని ప్రశ్నించారు. టీటీడీ చైర్మన్ ఎన్నికల అఫిడవిట్లో అతను ఏ మతానికి చెందిన వ్యక్తి అని పేర్కొన్నారో చెప్పాలన్నారు. విజయనగరం పట్టణ పరిధిలోని 12 ఇళ్లలో దొంగతనాలకు పాల్పడినటువంటి సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుని వద్ద నుంచి 27 తులాల బంగారు ఆభరణాలు, 6 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నట్లు విజయనగరం డీఎస్పీ ఆర్ గోవిందరావు మీడియా సమావేశంలో తెలిపారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య నివాసానికి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి వెళ్లారు. ఆ సమయంలో రాజయ్య ఇంట్లో లేరు. రాజయ్య కోసం కొద్దిసేపు వెయిట్ చేసిన పల్లా స్టేషన్ ఘన్పూర్ కార్యకర్తలతో ముచ్చటించారు. నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కడుపులో కాటన్ పెట్టి కుట్లు వేయడంతో మహిళ తీవ్ర రక్తస్రావంతో ప్రాణాలు కోల్పోయింది. తమ సేవలను గుర్తించాలని, పర్మనెంట్ చేయాలని, కొత్త నోటిఫికేషన్ను రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా గత 8 రోజుల నుండి సమ్మె చేస్తున్న సెకండ్ ఏఎన్ఎంలకు మేడ్చల్ కలెక్టరేట్ వద్ద టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొజ్యోత్స్న తిరునగరి సంఘీభావం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఎమ్మెల్యే ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా నవీపేటలోని రఘుపతి రెడ్డి గార్డెన్స్ నందు నిర్వహించిన మండల స్థాయి శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ బూత్ అధ్యక్షుల సమావేశంలో పండరీపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే సమాధాన్ మహాదేవ్ అవతాడే పాల్గొన్నారు. ఓ వివాహిత తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన వైనాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. ఘటన జరిగిన 24 గంటల్లోని కేసును ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇందుకు సంబంధించిన వివరాలను అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని ఏఎస్పీ అధిరాజ్ రాణా వెల్లడించారు. ఓటీఎస్, హౌసింగ్, నాడు నేడు, జగజ్జీవన్ మిషన్ వంటి అంశాలను సంబంధించినటువంటి నియోజకవర్గ అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగిందని మదనపల్లె ఇన్ఛార్జి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లి నియోజకవర్గాలకు సంబంధించి సమీక్ష నిర్వహించారు. ఓ పత్రికలో వచ్చిన కథనాలపై మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఫైర్ అయ్యారు. కదిరి తహసీల్దార్ కార్యాలయంలో తన భార్య పేరు మీద ఉన్నటువంటి ఆస్తిని తన పేరు మీద మ్యూటేషన్ చేసుకోవడానికి చలానా కట్టడం కోసం డబ్బులు ఇచ్చానని తెలిపారు. ఈ అధికారికి నేను లంచం ఇవ్వలేదని మీడియాకు తెలిపారు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి. గుంటూరు జిల్లా చేబ్రోలు గ్రామంలోని మద్రాస్ కెనాల్పై నూతన బ్రిడ్జి నిర్మాణానికి టీడీపీ హయాంలోనే అప్పటి మంత్రి అయ్యన్న పాత్రుడు జీవో 93తో 25 కోట్ల రూపాయలను మంజూరు చేశారని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. పట్టణం తెదేపా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
తెలుగు భాష సాహిత్యం గొప్పతనాన్ని తాళ్లపాక అన్నమాచార్యులు అనేక పాటలు సాహిత్యాల ద్వారా తెలియజేశారని, అటువంటి గొప్ప వ్యక్తి గురించి నేటి యువతకు తెలియజేసేందుకు టీటీడీ ఆధ్వర్యంలో సాహితీ సదస్సు నిర్వహిస్తున్నామని టీటీడీ విద్యా వైద్య విభాగాల సంయుక్త కార్యనిర్వహణాధికారి సదా భార్గవి వెల్లడించారు.